నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను సుమాంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. సమానత్వంతోనే అభివృద్ధి సాధ్యం. విభిన్న ప్రతిభావంతుల చురుకైన పాత్రకు కలెక్టర్ ప్రోత్సాహం. వెల్దుర్తి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు. సర్వేయర్ 20,000 లంచం తీసుకుంటూ అరెస్ట్. నూట 33.3 కిలోమీటర్ల ప్లాంటేషన్ ప్రణాళిక అమలు. అమరావతిలో పురోగతి కొనసాగుతోందని మంత్రి నారాయణ. అధిక టికెట్ రేట్లు పెడితే ప్రేక్షకులు దూరం అవుతారు. వెంటనే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, విభిన్న ప్రతిభావంతుల సౌకర్యార్థం ఇక నుంచి ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రత్యేక జాబ్ మేళా నిర్వహిస్తామని, ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు, ఆర్థిక ప్రయోజనాలు తప్పకుండా అందేలా చర్యలు తీసుకుంటామని విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. సాధారణ పౌరులకు ధీటుగా అన్ని రకాల కార్యకలాపాల్లో ఉత్సాహంగా వ్యవహరిస్తున్న విభిన్న ప్రతిభావంతుల పనితీరు ప్రశంసనీయమని, వారి నడత అందరిలో స్ఫూర్తి నింపుతుందని అన్నారు. విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో విఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో జరిగిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇటీవల అంతర్జాతీయ అందుల క్రికెట్ మ్యాచ్లో కీలకంగా వ్యవహరించిన, విజయం సాధించిన పాంగి కరుణకుమారి ఆట తీరేదానికి నిదర్శనమన్నారు. అంగవైకల్యం కలిగిన వారు కుంగిపోకుండా ప్రతి ఒక్కరూ ఒక కరుణకుమారిలా ఎదగాలని ఆకాంక్షించారు. అందరితో సమానంగా ఎదగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలు అమలు చేస్తుందని, ఎన్నో రకాలుగా చేయూతనిస్తుందని, అధికార యంత్రాంగం కూడా విభిన్న మార్గాల్లో చేయూతనిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. పింఛను 3,000 రూపాయల నుంచి 6,000కు పెంచిందని, అలాగే మంచానికి పరిమితమైన వారికి 5,000 నుంచి 15,000కు పెంచిందని గుర్తు చేశారు. సంవత్సరంలో 7 రోజుల ప్రత్యేక సెలవులు ఇస్తోందని, ఉద్యోగ నియామకాల్లో అర్హత వయస్సు 52 సంవత్సరాలకు పెంచిందని, ముఖ ఆధారిత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చిందని వివరించారు. సమానత్వంతోనే సరైన అభివృద్ధి సాధ్యమని, దానికి అనుగుణంగానే అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం తెచ్చుకొని విలయము విజృంభించునని ప్రియం వెంకటేశ ప్రియశ్చ ప్రియ కుమార్ ఆర్ కృష్ణస్వామి ఆర్ దేవరాజ్ స్టేట్ లో కూడా మెడల్ కొట్టారండి. వంశీ కృష్ణ అండ్ ఆర్ కృష్ణ, టి ఉదయ్ కుమార్. ధన్యవాదాలు.
వాళ్ళ ఇన్స్టిట్యూట్ తరఫున ఒకరిద్దరు వచ్చి వాళ్ళ గిఫ్ట్ కలెక్ట్ చేసుకుంటూ కోరుతున్నాం. మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ బీసీ గర్ల్స్ ఎండాడ వాళ్ళు వచ్చి వాళ్ళ 16 గిఫ్ట్లు కలెక్ట్ చేసి కింద ఉండండి. ముగ్గురు పిలుస్తాము దయచేసి. దయచేసి అందరూ కూర్చోండి. ఒకరు అయిపోయిన తర్వాత ఒకరు పిలుస్తాం. కలెక్టర్ గారు చెప్పినట్టుగా కోట్లు పెట్టి సినిమాలు తీసి ప్రజలు నెత్తి మీద భారం పెట్టొద్దు. సినిమా టికెట్లు రేట్లు పెంచడం ద్వారా ఐబొమ్మ రవి లాంటి వారు అనేక మంది వస్తారు. టికెట్లు రేట్లు పెంచడం ద్వారా అత్యధిక టికెట్ రేట్లు ఉన్న సినిమాలు వస్తే ఐబొమ్మ రవి చూపించిన దారే ప్రేక్షకులు కోరుకుంటారు. ప్రభుత్వం తక్షణమే టికెట్ రేట్ల పైన చర్యలు తీసుకోవాలి. సినిమా థియేటర్లకు ప్రేక్షకులను దూరం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. టికెట్ రేట్స్ పెంచడంలో మేము ఖండిస్తున్నాం. గతంలో 50 రోజులు 100 రోజులు ఆడిన సినిమాలు ప్రస్తుతం వారాలకే పరిమితం ఎందుకు అవుతున్నాయి? మీ వ్యాపారం కోసం ప్రజలపైన భారం పెట్టొద్దు. కళామ తల్లికి ప్రేక్షకులకి దూరం పెట్టే ప్రయత్నాలు మానుకోవాలి. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా టికెట్ రేట్స్ను పెట్టి 50 నుండి 100 రోజుల పాటు సినిమాలు ఆడే విధంగా థియేటర్లను మళ్లీ ఏర్పాటు చేయాలి. ఇప్పుడే చూశాను, అఖండ 2కి సినిమా రేట్లు పెంచుతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇలాంటి ప్రకటన ద్వారా కదా ఐబొమ్మ రవి లాంటి వాడు పుట్టేది. మీరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీసేసేవాళ్ళు ఆ డబ్బులు మొత్తం ప్రజల మీద భారం వేయాలని ప్రయత్నిస్తుంటే ఇది ఎవరికి న్యాయం? కాబట్టి ఇంకా ఈ విలువైన కాస్ట్లీగా ఉన్న సినిమాను చూడడానికి ఇష్టమైన ప్రజానీకం ఐబొమ్మ రవి లాంటి వాడు చేసిన సినిమాలు చూస్తున్నారు. మీరే సూచిస్తున్నారు. మళ్ళీ అతను అరెస్ట్ చేసే హక్కు మీకు ఎక్కడ వచ్చింది? ఈ ప్రభుత్వానికి నైతిక హక్కు లేదు. ఐబొమ్మ లాంటి వాళ్ళని అరెస్ట్ చేసే నైతిక హక్కు మీకు లేదు. ఎందుకంటే మీరే సృష్టిస్తున్నారు అటువంటి వాళ్ళని. ఇప్పుడు ఆయన జైల్లో పెట్టి ఇంకా చాలా మంది వస్తారు. ఇలాంటి సినిమాలని రేట్లు పెంచి దివాళా పూర్తంగా సంపన్న వర్గాల ఒడిగని చేస్తూ సామాన్య ప్రజానికాన్ని జోగులు కొట్టేసేటువంటి తిరుక్షోభం చేసేటువంటి అయిపోతున్నారు. ఇంకా రాబోతున్న సినిమాలు 6-7 సినిమాలు రాబోతున్నాయి. అవి ఎందుకు పెంచుతారు ఇంకా అంటే అట్లా పెంచుకుని పోయి ప్రజలను భారం వేస్తుంటే ఇట్లాంటి ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు చాలా మంది పుడతారు. వాళ్ళు రావడం మీ చేత కాదు. ఇది స్వయంకృత అపరాధం. వ్యవస్థలో చేస్తున్నటువంటి అనేక అరాచకాల భాగంగా ఇది ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి అరాచకాలు జరుగుతూనే ఉంటాయి. తక్షణం ఈ సినిమాలు ఆ పద్ధతి ప్రజలకు దూరం చేయబాకండి. ప్రజలు సినిమా థియేటర్లకి ప్రజలకు దూరం మించేస్తున్నారు. సినిమా థియేటర్లో 100 రోజులు 50 రోజులు ఆడుతూ ఉంటే జనం చూస్తారు. సామాన్య ప్రజానీకం మీరు 3 రోజులు మొత్తం డబ్బులు వాడుకున్న తర్వాత అది ఎవరు చూస్తారు? అంటే సినిమా థియేటర్లకి ప్రజానీకానికి దూరం చేస్తున్నారు. కళామ తల్లికి ప్రజలకు దూరం చేస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి. ఇలాంటి విలాసవంతమైన సినిమాలు తీసి వాళ్ళు నష్టం అవుతుందని భయంతో ప్రజల మీద భారం వేస్తే ఇది ప్రజలు ఊరికే ప్రసక్తి లేదు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడే చూశాను, అఖండ 2కి సినిమా రేట్లు పెంచుతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇలాంటి ప్రకటన ద్వారా కదా ఐబొమ్మ రవి లాంటి వాడు పుట్టేది. మీరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీసేసేవాళ్ళు ఆ డబ్బులు మొత్తం ప్రజల మీద భారం వేయాలని ప్రయత్నిస్తుంటే ఇది ఎవరికి న్యాయం? కాబట్టి ఇంకా ఈ విలువైన కాస్ట్లీగా ఉన్న సినిమాను చూడడానికి ఇష్టమైన ప్రజానీకం ఐబొమ్మ రవి లాంటి వాడు చేసిన సినిమాలు చూస్తున్నారు. మీరే సూచిస్తున్నారు. మళ్ళీ అతను అరెస్ట్ చేసే హక్కు మీకు ఎక్కడ వచ్చింది? ఈ ప్రభుత్వానికి నైతిక హక్కు లేదు. ఐబొమ్మ లాంటి వాళ్ళని అరెస్ట్ చేసే నైతిక హక్కు మీకు లేదు. ఎందుకంటే మీరే సృష్టిస్తున్నారు అటువంటి వాళ్ళని. ఇప్పుడు ఆయన జైల్లో పెట్టి ఇంకా చాలా మంది వస్తారు. ఇలాంటి సినిమాలని రేట్లు పెంచి దివాళా పూర్తంగా సంపన్న వర్గాల ఒడిగని చేస్తూ సామాన్య ప్రజానీకాన్ని జోగులు కొట్టేసేటువంటి తిరుక్షోభం చేసేటువంటి అయిపోతున్నారు. ఇంకా రాబోతున్న సినిమాలు 6-7 సినిమాలు రాబోతున్నాయి. అవి ఎందుకు పెంచుతారు ఇంకా అంటే అట్లా పెంచుకుని పోయి ప్రజలను భారం వేస్తుంటే ఇట్లాంటి ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు చాలా మంది పుడతారు. వాళ్ళు రావడం మీ చేత కాదు. ఇది స్వయంకృత అపరాధం. వ్యవస్థలో చేస్తున్నటువంటి అనేక అరాచకాల భాగంగా ఇది ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి అరాచకాలు జరుగుతూనే ఉంటాయి. తక్షణం ఈ సినిమాలు ఆ పద్ధతి ప్రజలకు దూరం చేయబాకండి. ప్రజలు సినిమా థియేటర్లకి ప్రజలకు దూరం మించేస్తున్నారు. సినిమా థియేటర్లో 100 రోజులు 50 రోజులు ఆడుతూ ఉంటే జనం చూస్తారు. సామాన్య ప్రజానీకం మీరు 3 రోజులు మొత్తం డబ్బులు వాడుకున్న తర్వాత అది ఎవరు చూస్తారు? అంటే సినిమా థియేటర్లకి ప్రజానీకానికి దూరం చేస్తున్నారు. కళామ తల్లికి ప్రజలకు దూరం చేస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి. ఇలాంటి
విలాసవంతమైన సినిమాలు తీసి వాళ్ళు నష్టం అవుతున్న భయంతో ప్రజల మీద భారం వేస్తే ఇది ప్రజలు ఊరికే ప్రసక్తి లేదు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మెదక్ వెల్దుర్తి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు జరిపింది. రైతు భూమి సర్వే చేయడానికి సర్వేయర్ శ్రీనివాస్ లంచం డిమాండ్ చేశాడు. దాంతో బాధిత రైతు ఏసీబీని ఆశ్రయించాడు. రైతు నుంచి 20,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కార్యాలయంలో సాయంత్రం వరకు సోదాలు కొనసాగాయి. రాజధాని అమరావతిలో అభివృద్ధి నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ అన్నారు. 30% గ్రీనరీకి ప్రాధాన్యత ఇస్తున్నామని 133.3 కిలోమీటర్ల పరిధిలో ప్లాంటేషన్ ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. అమరావతిలో ఆయన మాట్లాడుతూ రాజధాని పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పార్కుల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నాం. రాజధాని రైతుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం. సిఆర్డీఏ కార్యాలయంలోనే రైతుల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామని అన్నారు. యంగ్ స్పేస్ పార్క్ అని 31 ఎకరాలతో అనంతవరం దగ్గర, అది కాకుండా బయోడైవర్సిటీ పార్కు 200 ఎకరాలతో కొరగల్ల దగ్గర, ఇది కాకుండా ఎల్పిఎస్ పార్కులు అంటే లేఅవుట్స్ ఏదైతే ఉన్నాయో ఆ లేఅవుట్స్లో 497 పార్కులు 497 పార్కులు చిన్నవి మీడియంవి డెవలప్ చేస్తున్నారు. ఇది కాకుండా కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ 96.6 కిలోమీటర్ల లెంత్లో ఆ యొక్క కెనాల్స్కి బోత్ సైడ్స్ గ్రీనరీ డెవలప్ చేయడానికి నిర్ణయించారు. ఇది కాకుండా కృష్ణాయపాలెం, నీరుకొండ, కృష్ణాయపాలెంలో 71 ఎకరాలు, నీరుకొండలో 158 ఎకరాలతో రిజర్వాయర్స్, దాని యొక్క బ్యూటిఫికేషన్, రిజర్వాయర్ చుట్టూ ఏదైతే ఈరోజు నెక్లెస్ రోడ్ చుట్టూ ఎలా డెవలప్ చేశారో ఆ విధంగా ఈ కృష్ణాయపాలెం, నీరుకొండ రిజర్వాయర్స్ 2 డెవలప్ చేయదలుచుకున్నారు. ఇది కాకుండా మన ఉండవల్లి, నీరుకొండ, అనంతవరం ఈ మూడిట్లో 400 ఎకరాలు యాక్చువల్గా హిల్ రాక్స్. అదేవిధంగా ఒక 600 ఎకరాల్లో చిన్న చిన్న వాటర్ బాడీస్ ఆల్రెడీ ఉన్నాయి, గ్రామ కంఠాల్లో కావచ్చు, గ్రామ కంఠాల మధ్య కావచ్చు. ఇవన్నీ యాక్చువల్గా వెంటనే టేకప్ చేసేటట్టుగా రోడ్లు, ట్రంక్ రోడ్స్, ఎల్పిఎస్ రోడ్స్, బిల్డింగ్స్ అయ్యే లోపల ఇవన్నీ పూర్తి చేయాలని ప్లాన్ చేశారు. ఇందులో పర్టికులర్గా శేఖమూరు పార్క్ తీసుకుంటే, శేఖమూరు పార్క్లో ఒక అమ్యూజ్మెంట్ పార్క్ పెడుతున్నాం. అమ్యూజ్మెంట్ పార్క్ డెవలప్ చేయడానికి 30 ఎకరాలు దానికి పెట్టారు. ఈ అమ్యూజ్మెంట్ పార్క్లో డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ యాక్టివిటీస్లో మనం తీసుకుంటే యాక్చువల్గా ఇది అమ్యూజ్మెంట్ పార్క్లో వస్తున్న డిఫరెంట్ ఐటమ్స్. దీంట్లో డిఫరెంట్ ఐటమ్స్ దాదాపు 7 ఐటమ్స్ తీసుకున్నారు. 7 ఐటమ్స్ని యాక్చువల్గా దీంట్లో ప్లాన్ చేశారు. తర్వాత ఒక 50 ఎకరాల్లో ఒక రిజర్వాయర్ ప్లాన్ చేశారు. దాంట్లో బోటింగ్ డక్, మ్యూజికల్ ఫౌంటైన్, ఐకానిక్ బ్రిడ్జి, అదేవిధంగా ఎకో రిసార్ట్ అని 10 acres, దాంట్లో ఒక కన్వెన్షన్ హాల్ 200-250 కెపాసిటీ, తర్వాత హెల్త్ స్పా, రెస్టారెంట్స్, ఒక 48 కాటేజెస్, బోటింగ్, ఇది ఎకో రెస్టారెంట్, దానికి 10 acres. అదేవిధంగా అడ్వెంచర్ పార్క్ ఒక 15 acres పెట్టారు. దాంట్లో పిల్లలకి ఆడుకోవడానికి బంగీ జంప్ అని, జిప్లైన్ రూరల్ అని, స్నో వరల్డ్, అదేవిధంగా బంపర్ కార్ అరేనా, మల్టీ లెవెల్ గోక్యాన్, ఇట్లా యాక్చువల్గా డిఫరెంట్ ఐటమ్స్ పిల్లలకి యాక్టివిటీస్కి అడ్వెంచర్ పార్క్లో 15 acres. అదేవిధంగా పబ్లిక్ పార్క్, జనరల్గా మన పార్క్స్ ఎలా ఉంటాయో ఎవరికైనా పబ్లిక్, దానికి ఫీజు అంటూ ఏముండదు, అటువంటిది ఒక 30 acresలో సైక్లింగ్, వాకింగ్, కిడ్స్ ప్లే, వీవింగ్ టవర్స్, వీవింగ్ డక్, మ్యూజికల్ ఫౌంటైన్, బోటింగ్ డక్, ఇలా యాక్చువల్గా డిఫరెంట్ ఐటమ్స్ ఉండేటట్టుగా ఒక 30 acresలో. తర్వాత
పద్మారావు నగర్ ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్యకు నెల రోజుల్లో శాశ్వత పరిష్కారం చూపిస్తామని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. పద్మారావు నగర్లోని మెయిన్ రోడ్పై నిత్యం డ్రైనేజీ వాటర్ ప్రవహిస్తుండడంతో కాలనీ వాసులు, అపార్ట్మెంట్ వాసులు సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఆయన గాంధీ హాస్పిటల్ వెనుక గల పద్మారావు నగర్ మెయిన్ రోడ్డుపై తిరిగి ఓపెన్ నాలాను పరిశీలించారు. సమస్య గురించి స్థానికులను, అధికారులను అడిగి తెలుసుకున్నారు. నందిగామ గాంధీ సెంటర్లో పాత మెజెస్టిక్ హోటల్లో గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు బీభత్సం సృష్టించారు. 4 వ్యక్తులు ముఖం కనిపించకుండా మాస్కులు వేసుకొని వచ్చారని, సుత్తి, గడ్డపార ఆయుధాలతో షట్టర్ని పగలగొట్టి లోపలికి ప్రవేశించి గోడ కూల్చి ఫర్నిచర్తో పాటు కొన్ని వస్తువులను ధ్వంసం చేశారని వర్కర్లు తెలిపారు. హోటల్ లోపల కొద్ది రోజులుగా మరమ్మతులు జరుగుతుండగా పనిచేసే వర్కర్ల లోపల నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు చేసే బీభత్సానికి భయభ్రాంతులకు గురై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని వర్కర్లు తెలిపారు. వికలాంగులను ప్రోత్సహిస్తే మరిన్ని అద్భుతాలు సృష్టిస్తారని, ప్రభుత్వంతో పాటు ప్రైవేటు రంగాల్లో కూడా వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అన్నారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్
మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ సంయుక్తంగా కేబీఆర్ పార్క్ నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వరకు అవగాహన నడకను నిర్వహించారు. ఈ అవగాహన వాక్ను ప్రారంభించిన నవీన్ యాదవ్ మాట్లాడుతూ సాధారణ వ్యక్తులతో పాటు సమాన అవకాశాలను వికలాంగులకు సైతం కల్పించాలని ఆయన కోరారు. ఒలింపిక్ స్థాయిలో వికలాంగులు పతకాలు సాధిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో రక్షణాత్మక ఉద్యోగ భర్తీలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. మిష్ వ్యవస్థాపకురాలు సునీత జి కుమార్ మాట్లాడుతూ వికలాంగులను సమాజంలో తక్కువ చేసి చూడవద్దని, వారికి కూడా సమాన హక్కులు ఉంటాయని అన్నారు. వారికి కూడా స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు సంస్థలు స్కిల్ డెవలప్మెంట్ క్యాంపులు ఏర్పాటు చేయాలని కోరారు. ఇటువంటి కార్యక్రమాల వల్ల వారిలో కొత్త ఉత్సాహం నెలకొని మరింత ఉత్సాహంగా పనిచేస్తారని సూచించారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 3న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం మనం అందరం జరుపుకుంటూ ఉంటాము. ఈ సందర్భం కాను మా గ్రూప్ లో మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ మరియు మా హాస్పిటల్ సిబ్బంది ఈ వాక్ లో పార్టిసిపేట్ చేసి అవేర్నెస్ పెంచడం జరిగింది. మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ పిల్లలు మరియు సిబ్బంది దివ్యాంగుల దినోత్సవాన్ని జరుపుకోవడానికి కాను కేబీఆర్ పార్క్ నుంచి మా హాస్పిటల్ వరకు ఈ నడకని చేస్తూ ఇన్క్లూజన్ ఎలాగా ఏంటి అనే వార్తలు చెప్తూ వస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సమానత్వంతోనే అభివృద్ధి సాధ్యం. విభిన్న ప్రతిభావంతుల చురుకైన పాత్రకు కలెక్టర్ ప్రోత్సాహం. వెల్దుర్తి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు. సర్వేయర్ 20,000 లంచం తీసుకుంటూ అరెస్ట్. నూట 133.3 కిలోమీటర్ల ప్లాంటేషన్ ప్రణాళిక అమలు. అమరావతిలో పురోగతి కొనసాగుతోందని మంత్రి నారాయణ. అధిక టికెట్ రేట్లు పెడితే ప్రేక్షకులు దూరం అవుతారు. వెంటనే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను సుమాంజలి, సైనింగ్ ఆఫ్.